ఆయం గురువులకు నమస్కారములు. ఇదేందీది మీకు నమస్కారం పెట్టకుండా ఆయం గురువులకు పెడుతున్నాను అని మీరనుకుంటున్నారు కదూ. ఇక్కడే ఉంది విచిత్రం. ఎందుకంటే వీళ్ళు ఆయం పేరుతో చేస్తున్న ఘనకార్యాలను చిన్నప్పట్నుంచి చూస్తూనే ఉన్నా. ఆయం పేరుతో ఎంత భయపెట్టారో మీరు కూడా చాలామందిని చూసుంటారు. ఇదే ప్లాట్ఫామ్. శాస్త్ర అధ్యయనంలో తార్కిక పరిశీలన చాలా ముఖ్యం. అది లేకుండా గుడ్డిగా దాంట్లోనే ముందుకు పోతున్నారు. వీళ్లకి ఇప్పుడు నేను చెప్పే విషయాలు తెలియకనా? చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కొద్దిమంది తెలిసినా కూడా ఇప్పటివరకు జనాలకు పదే పదే చెప్పి ఇప్పుడు వెనక్కి రాలేక మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. కొద్దిమంది శక్తిచక్రం బారిన పడ్డారు. ఈ శక్తిచక్రం గురించి వివరించిన వాస్తు పండితుల్లో చాలా మంచివాళ్లు, సబ్జెక్టున్నవాళ్లు కూడా ఉన్నారు. నార్త్ ఇండియాలో ఫాలో అవుతున్నదాన్ని గుడ్డిగా నమ్మారు. నేనిది ఎలా తప్పవుతుందో గూగుల్ ఎర్త్లో చూపిస్తూ 2 వీడియోలు ఇప్పటికే చేశాను. ఈ శక్తిచక్రాన్ని దీర్ఘచతురస్రం ప్లాటులో పెట్టి చూడండి. దిమ్మ తిరిగిపోతుంది. నమ్మండి, నిజంగానే. ఉత్తర భారతదేశంలో ఇది బ్రహ్మాండంగా తిరుగుతుంది. ఇక ఆ విషయానికి వద్దాము. రాయలసీమ ఒక రెవల్యూషనరీ లెజెండ్. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆయన, నేను ఇద్దరం ఒకే చోట కలవడం తటస్థపడ్డది. ఈయన రాసిన పుస్తకాన్ని నాకు ప్రెజెంట్ చేశాడు, ఆయన సంతకంతో డేట్ వేసి. ఆ పుస్తకం ఇప్పటికీ ఉంది. నాతో పరిచయమైన ఒక గంటలోనే నన్ను హైదరాబాదులో తన దగ్గరికి రమ్మన్నాడు. కళ్ళా కపటం లేని మనిషి. అప్పటికే ఎంఏ ఆస్ట్రాలజీ వాస్తుని హైదరాబాదులో చదివిన నేను మరుసటి రోజే ఆయన పుస్తకాన్ని చదివాను. ఆయం లేదని చాలా స్పష్టంగా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. హస్తప్రమాణాల్ని పోల్చి చూస్తూ ఎవరి హస్తాన్ని తీసుకోవాలని ప్రశ్నించాడు. యజమాని, యజమాని భార్య, జ్యేష్ఠపుత్రుడా? ఈయన శాస్త్రాన్ని ప్రశ్నించలేదు, శాస్త్రంలో ఉన్న సిద్ధాంత లోపాన్ని ప్రశ్నించాడు. కాని మన పండితులు ఆ లెక్కల్ని గుప్పెట్లో పెట్టుకుని 50 ఏళ్ల నుంచి ప్రజల్ని ఒక ఆట ఆడించారు. ఇప్పటికీ కూడా ఆడిస్తూనే ఉన్నారు. అంత విశ్లేషణ ఉన్న ఆయన కూడా మూలశాస్త్రంలో ఉన్న ఏకాశీతిపత వాస్తులోని దేవతల విషయం మరిచిపోయాడు. ఉత్తర, తూర్పు, ఈశాన్యాలని, దక్షిణ, ఆగ్నేయ, పశ్చిమ, వాయువ్యాలను పూర్తిగా ఉచ్చస్థానాలుగా భావించి కొన్ని వేల ఇళ్ల ఎంట్రెన్స్ని పెట్టించాడు. ఆ ఉచ్చస్థానాల్లో నిషిద్ధ దేవతాస్థానాల యొక్క సింహద్వారాలు, ప్రవేశాలు ఉన్నాయన్న సంగతి ఆయన శాస్త్రంలో బహుశా గమనించలేదేమో. ఇక ఆ పెద్దాయన రాసిన పుస్తకాన్ని ఫాలో అవుతూ కొన్ని వందల మంది యావయ్యున శిష్యులు తెలంగాణ, ఆంధ్రాలో నిషిద్ధ దేవతాస్థానంలో సింహద్వారాల్ని ఇప్పటికీ కూడా ఓపెన్ చేస్తున్నారు. సామాన్య జనాలకు వాస్తవం ఎప్పటికి తెలుస్తుంది? దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? శాస్త్ర పరిశీలన, తర్కమూ లేకుండా ఎన్నో లక్షల మందిని కష్టాల గురిచేస్తున్నారు. వీళ్లు కనీసం మూలగ్రంథాన్ని చదవలేదు అన్నది నా పరిశీలనలో తెలిసింది. నేను ఈ 4 స్థానాల్లో ఉన్న నిషేధిత దేవతాస్థానాల్లో సింహద్వారాలు పెడితే వచ్చే ప్రమాదాల గురించి వీడియోలు చేసి ఉన్నాను. నేను తెలంగాణలో ఒక వాస్తు పండితుడికి ఫోన్ చేసి, ఎవండి, మీరు ఉచ్చస్థానాలని చెప్పేసి తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయము, పశ్చిమ వాయువ్యంలో దేవతాస్థానాలు చూడకుండా ఎంట్రన్స్లు పెడుతున్నారు, మీరు మూలగ్రంథాలు చదివారా అని అడిగాను. ఆయన క్లియర్గా చదవలేదు అని చెప్పాడు. వీళ్లంతా ఆ లెజెండ్ పెద్దాయన రాసిన పుస్తకాన్ని మాత్రం చదివి అదే ప్రామాణికుని ఫాలో అవుతున్నారు. నా ఉద్దేశం ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడటం కాదు. ఒక రకం పండితులు శాస్త్రాన్ని గుడ్డిగా నమ్ముతుంటే, ఒక రకం పండితులు శాస్త్రాన్ని పూర్తిగా వదిలేసి ప్రజల సేవలో నిమగ్నమయ్యారు. వీళ్లు ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకుని పరిపూర్ణత చెందుతారని భావిస్తున్నాను. ఒకవేళ వీళ్లు పరిపూర్ణత చెందకపోతే కర్మ మాత్రం ప్రజలదే, ఇక దేవుడే రక్షించాలి. నేను ఆయం గురించి 2 వీడియోలు చేశాను, కాని సమగ్రంగా చెబితేనే అర్థమవుతుంది. అన్నీ దీంట్లో ఉన్నాయి. సత్యము, అసత్యం మధ్య తేడాని మీరు ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. మీకు ఆయం గురువులు తెలిసి ఉండొచ్చు, వాళ్లకు ఫార్వర్డ్ చేయండి. ఆయం పిచ్చి ఉన్న జనాలక్కూడా, ఎందుకంటే వాళ్లు ఆర్థిక, మానసిక ప్రమాదాల నుంచి రక్షించబడతారు. ఈ ఒక్క వీడియో వాళ్ల జీవితాన్ని రక్షిస్తుంది. ఆయం గురువులకు ఈ ఎపిసోడ్ అంకితం చేస్తున్నాను. ఈరోజు మనం బ్రిటిష్ వారు ఇచ్చిన ఇంచుల్లో, అడుగుల్లో, గజాల్లో ఇళ్లను కొలుస్తున్నాం. అసలు ఈ మార్పు ఎప్పుడు జరిగింది? హస్తప్రమాణం అంగుళంగా ఎలా మారింది? ఈ మార్పు వల్ల మనం లెక్కించే ఆయం తారుమారవుతోందా? మూలగ్రంథాలకు, ఆధునిక ఆచరణకు మధ్య ఉన్న ఈ భారీ అగాధాన్ని శాస్త్రీయ ఆధారాలతో, చరిత్ర సాక్ష్యంగా ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఆధునిక వాస్తువిద్యలో కొలతల సంక్షోభం. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా 19వ మరియు 20వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో ఒక కీలకమైన మార్పు జరిగింది.
బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఇంపీరియల్ యూనిట్లు అంటే అంగుళాలు, అడుగులు మరియు గజాలు మన వాస్తుశాస్త్ర మూల సిద్ధాంతాలలో తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించాయి. విశ్వకర్మ ప్రకాష్, మయమతం, సమరాంగణ సూత్రధారం వంటి మూల గ్రంథాలు హస్తం అనే ప్రమాణాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆయగణితాన్ని నిర్వచించాయి. కాని బ్రిటిష్ ప్రభుత్వం తమ పరిపాలనా సౌలభ్యం కోసం, భూమి సర్వేల కోసం ఈ హస్త ప్రమాణాన్ని ఖచ్చితంగా 18 అంగుళాలు లేదా 1.5 అడుగులుగా స్థిరపరిచింది. అలాగే దండం అనే శాస్త్రీయ ప్రమాణాన్ని గజం లేదా యార్డ్ అనే వాణిజ్య ప్రమాణంతో సమానం చేయడం జరిగింది. ఈ పరిణామం వల్ల ఆయగణితంలో గణనీయమైన మార్పులు, దోషాలు ఏర్పడ్డాయి. మరి అసలు మూల గ్రంథాలలో కొలతల ప్రమాణాలు అంటే మానోపకరణ విధానం ఎలా ఉండేదో చూద్దాం. వాస్తుశాస్త్రంలో కొలత అనేది ఒక భౌతిక చర్య మాత్రమే కాదు, అది సృష్టిక్రమానికి ప్రతీక. మానం లేదా కొలత లేకుండా ఏ వస్తువుకు రూపం లేదు అని శాస్త్రం ఘోషిస్తోంది. ఈ కొలత పద్ధతి పరమాణువు నుండి మొదలై రజ్జు వరకు ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. దక్షిణ భారత నిర్మాణ శైలికి ప్రామాణికమైన గ్రంథమైన మయమతం తన 5వ అధ్యాయం అంటే మానోపకరణంలో దీని గురించి స్పష్టమైన వివరణ ఇచ్చింది. అలాగే ఉత్తర భారత సాంప్రదాయానికి చెందిన విశ్వకర్మ ప్రకాష్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. మయమతం 5వ అధ్యాయం 1వ శ్లోకం ఏం చెబుతోందంటే సర్వేషామపి వాస్తూనాం మానేనైవ వినిశ్చయః అంటే అన్ని రకాల వాస్తు నిర్మాణాలు, గృహాలు, దేవాలయాలు లేదా గ్రామాలు కేవలం వాటి కొలతల ద్వారానే నిర్ణయించబడతాయి లేదా నిర్వచించబడతాయి. ఈ గ్రంథాలు కొలతల ప్రమాణాలను అష్టకవర్గ పద్ధతిలో నిర్వచించాయి. అంటే ప్రతిదీ 8 రెట్లు పెరుగుతూ వెళుతుంది. ఇది ఎలా ఉంటుందో గమనించండి. కంటికి కనిపించని అతి చిన్న రేణువును పరమాణువు అంటారు. 8 పరమాణువులు కలిస్తే ఒక రథరేణువు. 8 రథరేణువులు కలిస్తే ఒక వాలగ్ర అంటే వెంట్రుక చివర. 8 వాలగ్రలు కలిస్తే ఒక లిక్ష అంటే పేనుగుడ్డు. 8 లిక్షలు కలిస్తే ఒక యూక అంటే పేను. 8 యూకలు కలిస్తే ఒక యవ అంటే బార్లీ గింజ. ఇక్కడ మనం అత్యంత కీలకమైన అంశాన్ని గమనించాలి. 8 యవలు అంటే 8 బార్లీ గింజలు కలిస్తే ఒక అంగుళం అవుతుంది. ఇది ఆధునిక వాస్తులో జరుగుతున్న అతిపెద్ద పొరపాటును బయటపెడుతోంది. ఆధునిక ఇంచ్ అనేది ఒక స్థిరమైన లోహపు కొలత. అది 2.54 సెంటీమీటర్లు ఉంటుంది. కాని శాస్త్రంలో చెప్పిన అంగుళం అనేది యవధాన్యం యొక్క వెడల్పుపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఒక మధ్యస్థ బార్లీ గింజ వెడల్పు సుమారు 2.4 మిల్లీమీటర్ల నుండి 3.75 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ మనం ఒక యవాని 2.4 మిల్లీమీటర్లుగా తీసుకుంటే ఒక అంగుళం అంటే 8 × 2.4 అంటే 19.2 మిల్లీమీటర్లు లేదా 1.92 సెంటీమీటర్లు అవుతుంది. కాని బ్రిటిష్ అంగుళం 2.54 సెంటీమీటర్లు. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రం చెప్పిన అంగుళం సుమారు 1.9 సెంటీమీటర్లు అయితే ప్రస్తుతం వాడుతున్న బ్రిటిష్ ఇంచ్ 2.54 సెంటీమీటర్లు. వీడియో పెద్దదవుతుంది కాబట్టి పార్ట్ 2 చేస్తాను. దాంట్లో ఇంకా ముఖ్యమైన విషయం ఉంటుంది. పరిశోధనాత్మక కాంటెంట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిల్లో మీకు ఉపయోగపడే అంశాలు చాలా ఉంటాయి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్లొస్తాయి. నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి.